చెప్తా ఆగుమమ్మ ఎందుకు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఈవినింగ్ బ్లాగ్ తీద్దామని అనుకున్నా. సో ఇవాళ మార్నింగ్ నుంచి ఫంక్షన్సే ఉండే. సో మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చినాము. ఫంక్షన్కి వెళ్ళి వచ్చి ఇప్పుడే ఏమంటారు కొంచెం ఫ్రెష్ అయ్యి జస్ట్ డ్రెస్ మార్చుకున్నాం అంతే. డ్రెస్ మార్చుకొని ఇంకొక నార్మల్ చిన్న షాపింగ్ ఉంది యాక్చువల్లీ. సో అంటే ఏమంటారు డైలీ బిజీ ఉంటుంది కదా రొటీన్. సో అప్పుడు తీసుకోవడానికి అవ్వట్లేదు. వెళ్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. డైలీ అనుకుంటున్నాం, అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఈరోజు కొంచెం టైం దొరికింది కదా అని స్టార్ట్ అవుతున్నాం అనమాట. చూడాలి. యాక్చువల్లీ అప్పుడే 4 అయిపోయింది ఈరోజు. ఈ వర్షాలు అయితే ఘోరంగా ఉన్నాయి. హైదరాబాద్లో అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి. మళ్ళీ మెసేజ్ వచ్చింది, ఏమంటారు వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది, కొంచెం ఎక్కువనే వచ్చే ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్ అన్నట్టు. కాకపోతే ఇప్పుడు పోకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ ఒక ట్రిప్ ప్లాన్ చేసినాము. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అవుతుందో అవ్వదో అనే కొంచెం చిన్న ఆలోచనతో వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా హస్బెండ్ ఇప్పుడే, మా అత్తమ్మకి హెల్త్ బాగాలేదనమాట. సో తనకి ట్యాబ్లెట్ తీసుకొద్దామని వెళ్ళాడు. సో నేను, వ్యోమిక, బన్నీ కూడా వస్తాడంట. బన్నీ వాళ్ళు వచ్చారనమాట. రాఖీ ఉండే కదా యాక్చువల్లీ నిన్న. సో రాఖీకి వచ్చారు. ఇంకా ఈరోజు వీళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్ ఉందన్నమాట. సో ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాము అట్లా అనమాట. సో వాళ్ళు ఇంకా రాలే. మా పిన్ని, మా బాబాయ్, సంజన, మా మమ్మీ, మా డాడీ వాళ్ళు ఇంకా రాలేదు. మేము వచ్చేసినాం ముందే. సో ఇది షాపింగ్ ఉందనే మేము తొందరగా వచ్చామన్నమాట. తొందరగా వచ్చి ఇంకా షాపింగ్ చేసుకొని వచ్చే వరకైనా వస్తారో రారో చూడాలి. వ్యోమికకైతే ఈరోజు మార్నింగ్ నుంచి అసలు నిద్రనే లేదు. మీ డాడీ ఏడి? మా డాడీ ఫంక్షన్కి వెళ్ళిండు. వాళ్ళ డాడీ ఫంక్షన్కి వెళ్ళారు. సో యాక్చువల్లీ ఇందాక వచ్చి నువ్వు కదా, ఇంతకుముందు మ్యారేజ్కి వెళ్ళలే. ఆ మ్యారేజ్కి వెళ్ళినాం అనమాట. సో వచ్చాక బన్నీ కూడా వస్తా అంటే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడే ఇంకొచ్చాక స్టార్ట్ అవ్వాలి. కుదిరితే చిన్న క్లిప్స్ తీస్తాను షాపింగ్లో కూడా, చూడండి. మా హస్బెండ్ వచ్చాక స్టార్ట్ అవుదాం. జస్ట్ 2 minutes పడుతుందమ్మా, ఇంకా చూద్దాం. బయట ఈరోజు మోటార్ వేస్తున్నారు, ఇక్కడ బోర్ వేస్తున్నారు, మోటార్ కాదు. ఫుల్ సౌండ్ ఉంది. యాక్చువల్లీ రాఖీ సెలబ్రేషన్స్ది రికార్డ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే గందరగోళం. ఇప్పుడు గందరగోళం అయ్యోమయం. సో తొందరలో అయిపోతుంది కదా అంటే ప్లాన్ చేసుకొని చేస్తే ఓకే. బట్ ఏంటి అంటే ఒక్కొక్క టైంలో వస్తుంటారు కాబట్టి రికార్డ్ చేయడానికి కుదరలేదన్నమాట. రికార్డ్ చేసిన క్లిప్ ఉంది కానీ అది చిన్న క్లిప్ ఉంది. చూస్తా, కుదిరితే యాడ్ చేస్తా, లేదంటే ఈ వ్లాగ్ నిద్ర వస్తుంది. యోమిక మార్నింగ్ నుంచి నిద్ర వస్తుంది యోమికకి కదా. నిద్ర వస్తుందా? 7 o'clock వరకు రావాలి. మళ్ళీ 7 o'clock వరకు వస్తే యోమిక బడ్జెట్ ఉంటుంది. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? టైమ్ 3:57 అవుతుంది. 4 అవుతుంది ఆల్మోస్ట్. 4. మా హస్బెండ్ వచ్చాక రికార్డ్ చేస్తా, చూడండి. ఆ తర్వాత షాపింగ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే వచ్చినాం అనమాట షాపింగ్ నుంచి. ఏదో చెప్పాను నేను వీడియో తీరా అని. వీడు ఒక్క క్లిప్ కూడా క్యాప్చర్ చేయలే కనీసం. అంటే నేను షాపింగ్ బిజీలో ఉన్నా కదా, వీడు కనీసం తీసాడని అనుకున్నాను నేను. కానీ వీడు ఒక్క వీడియో కూడా, అట్లీస్ట్ ఒక్క వీడియో కూడా తీయలేదు అంట. మళ్ళీ టైం లేకుండా ఏం చేసినావురా నువ్వు? టైం లేకుండా అది టైం పాస్ చేశాడు బేసికలీ. సో ఫస్ట్ కేఎల్ఎం వెళ్ళాం అనమాట. సో కేఎల్ఎం వెళ్ళి అక్కడ కలెక్షన్ అంతా నచ్చలేదు నాకు, ఏమీ బాగాలేదు. సో మ్యాక్స్లో ఏమన్నా కొత్త కలెక్షన్ వచ్చిందేమో చూద్దామన్నట్టు వెళ్ళాం అనమాట. కానీ బాగుండే కలెక్షన్ మ్యాక్స్లో. సో మ్యాక్స్లోనే తీసుకున్నాం. ఇంకా షాపింగ్ యాక్చువల్లీ షాపింగ్ ఎందుకు అని చెప్పలే కదా, నార్మల్గా అనమాట. డైలీ వేర్ డ్రెస్సెస్ రీసెంట్గా చేసిన షాపింగ్ అని నాకు అంత క్వాలిటీ మంచిగా అనిపించలేదు. సో అవి వేసుకున్నప్పుడల్లా
ఇది బాలే అంటుండు. సో అందుకని ఆయన తీసుకొనే పోయినా అనమాట షాపింగ్కి. సో ఇప్పుడు షాపింగ్ అయితే అయిపోయింది, వచ్చినాం అనమాట. చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నామని. జస్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ది జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్. ఐ విల్ ఆల్సో మెన్షన్ ప్రైజెస్. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, లైక్ ప్రైజెస్వి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రైజెస్లో కావాలి అనుకుంటే వెళ్తారు కదా అని జస్ట్ చూపించామన్నమాట. సో ఐ విల్ షో యూ వన్ డ్రెస్ ఎలా ఉందో కూడా ట్రై ఆన్ లాగా చేసి కూడా చూపిస్తాను, చూడండి. ఏం చేస్తున్నావు ఇంకా? ఎందుకు ఎవరి మ్యారేజ్ అవుతుంది? నా మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు అవుతుందా? కార్డ్స్ ఉన్నాయి. వ్యోమిక మ్యారేజ్ ఎప్పుడు? వ్యోమిక నీ మ్యారేజ్ ఎప్పుడు? సాయంత్రమా? నీ బాయ్ ఫ్రెండ్ ఉండా? సో దీస్ ఆర్ ద డ్రెస్సెస్ అనమాట. సో ఈ డ్రెస్సెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ 699 ఉండే. సో యాక్చువల్లీ మ్యాక్స్లో ఆఫర్ కూడా ఉండే అనమాట. 2 షాప్ చేస్తే 599 అట్లా, అంటే సేమ్ కేటగిరీలో తీసుకోవాలంట. సో సేమ్ కేటగిరీ అంటే అది మళ్ళీ బోరింగ్ అనిపిస్తుంది అని నేను అట్లా తీసుకోలేదు. 100 రూపీస్ డిస్కౌంట్ ఏమో ఉండే అనమాట. 699 కాకుండా 599 ఏమో ఇస్తారు అనుకుంటా. సో అట్లా ఉండే. ఇవన్నీ అయితే 699 ఇప్పుడు నేను చూపించినాయి. ఓన్లీ ఆరెంజ్ డ్రెస్ ఉంది కదా, అదొకటి 1000 రూపీస్, ఐ మీన్ 999. ఇది వచ్చేసి 2000 అనమాట. సో డ్రెస్సెస్ అయితే వర్త్ ద ప్రైజ్. పోరా చూస్తున్నా కదా చూడు. అసలు ఈ ఫంక్షన్స్ వస్తే బ్యాక్ టు బ్యాక్ వస్తాయి అసలు. ముందు రోజు వెళ్ళిండి అని చెప్పినా కదా. సో ముందు రోజు ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చే షాపింగ్కి వెళ్ళినాము. ఇంకా రోజు టైర్డ్ అయి పడుకుంటూ పోయినా, ట్రై ఆన్ చేసినా కదా. సో అవంతా సర్దుకొని అయిపోయే వరకే మస్తు టైం అయిపోయింది, పడుకుంటే ఇంకేం రికార్డ్ చేయలేదు. సో ఇది నెక్స్ట్ డే అనమాట. ఒక చిన్న ఫంక్షన్ ఉండే, చిన్న ఫంక్షన్ ఇన్ సెన్స్ ఎంగేజ్మెంట్ పార్టీ ఉండే అనమాట. సో ఆ పార్టీకి వెళ్తున్నాము. బన్నీ వాళ్ళు కూడా వచ్చినారు ఆ రోజు కూడా. సో మా మమ్మీ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ ముందు కార్లో వెళ్ళిపోయిండే. సో తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. బన్నీ, నేను, మా హస్బెండ్ అండ్ మా అత్తమ్మ కలిసి వెళ్తున్నాము. సో దిస్ ఇస్ ద వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇంకా ఏమనాలి? బాయ్. బాయ్.